దేశంలో ఏ ముఖ్యమంత్రి పేదల కోసం ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో 41 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుపేదల సంక్షేమ బడ్జెట్గా అభివర్ణించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రులు శ్రీ దానం నాగేంద్ర గారికి మరి సోమాజిగూడ కార్పొరేటర్ మనం నిర్వహించాలి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన, పింఛన్ ఇచ్చిన, ఇంకా ఫ్రీ వాటర్ ఇచ్చిన 20 సంవత్సరాలుగా వారు సేవలు అందిస్తా ఉన్నారు. ప్రభుత్వము ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ స్కీమ్స్ వచ్చింది కానీ పేరు కాబట్టి మనందరికీ ఎంతో రిలీఫ్ గా ఉంది. 1 లక్ష రూపాయలు రావడము, మళ్ళా బిల్లులు మాఫ్ కాబట్టి మళ్ళా రాదు. ఇలాంటి ఎమ్మెల్యే జార విడిస్తే మళ్ళా రాదు. అందరూ కూడా వస్తారు. ఇప్పుడు డివిజన్ అధ్యక్షులు అరుణ్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాగేంద్ర గారికి, అలాగే సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత శ్రీనివాసరావు గారికి, ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల ఆడబిడ్డల పెళ్లి చేసుకోవడానికి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇప్పటికే నా నియోజకవర్గంలో నేను అనుకున్నాను కోట్లాది రూపాయలు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పంపిణీ చేయడం జరిగింది. నిన్ననే హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో భాగంగా దళిత బంధు కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టబోతున్నాం. నియోజకవర్గానికి 1500 చొప్పున ఈ 500 ఇమీడియట్గా ఇంకొక వారం 10 రోజుల్లో మేము ఇవ్వబోతున్నాం. అదే కాకుండా హౌసింగ్ స్కీమ్లో భాగంగా 3 లక్షల రూపాయల ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా 12,000 కోట్ల రూపాయల హౌసింగ్ స్కీమ్ పెట్టడం జరిగింది. దాంట్లో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి. 3 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. ఆ 3 లక్షలు కూడా మేము త్వరలోనే మా నియోజకవర్గంలో ఎవరైతే అర్హులైన ప్రతి కుటుంబానికి మరి నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోలేని వారికి కూడా ఇస్తాం. ఆ షాదీ ముబారక్